హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కన్నడలో హడిలెనెంటు అనే సినిమా జాన్వరిలో రిలీజ్ అయింది. చాలా తక్కువ థియేటర్స్లో రిలీజ్ అయినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎందుకనో ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదు. ఇక చేసేదేం లేక డైరెక్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో టీనేజర్స్ అనే టైటిల్తో డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, ఇంటర్ చదువుకుంటున్న హరి అండ్ దీప కాలేజ్ అయిపోయాక ఒక క్లాస్ రూమ్లో రొమాన్స్ చేస్తూ వీడియో రికార్డ్ చేసుకుంటారు. ఇంకేముంది, అది కాస్త లీక్ అయిపోయి మొత్తం వైరల్ అయిపోతుంది. అండ్ పాన్ సైట్స్లో కూడా ఉంటుంది. అసలు వీడియో ఎలా లీక్ అయింది, ఈ సిచ్యువేషన్ వల్ల వీళ్ళ లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయనేది సినిమాలో చూడాలి. ఒక వీడియో వైరల్ అవ్వడం, దానివల్ల విక్టిమ్స్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం కొన్ని సినిమాల్లో చూసాం. కానీ ఈ పాయింట్ పైన ఫుల్ లెంత్ మూవీ అయితే రాలేదనుకుంటున్నా. ఒకవేళ వచ్చినా ఈ సినిమాలాగా మాత్రం ఉండదు. ఎందుకంటే ఎక్కడా హడావిడి లేకుండా మన కళ్ళ ముందే అంతా జరుగుతుంది అన్నట్టు తీశారు మూవీని. స్టార్టింగ్ ఒక 30 minutes వరకు ఏదో అలా సోసోగా వెళ్తుంది. అంటే టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్లోనే అసలు కథలోకి వెళ్తుంది సినిమా. కానీ చిన్న పాయింటే కదా, ఏం చెప్తారో సినిమా అంతా అనుకున్నా. 30 minutes తర్వాత స్లోగా స్టోరీ, క్యాస్టిజం, జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ నేచర్ ఇలాంటి పాయింట్స్తో డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. అసలు ఈ కైండ్ ఆఫ్ టర్న్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ బాగున్నాయి సినిమాలో, కానీ నరేషన్ డెడ్స్లో ఉంటుంది. ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండవు. అయితే వీటి వల్ల సినిమా అన్ని రకాల ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. కానీ ఇప్పటికీ ఈ సినిమాలో ఉన్నది చాలా రిలవెంట్ సబ్జెక్ట్. సో డెఫినెట్గా అందరూ చూడాలి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, బట్ కొన్ని చోట్ల సెట్ అవ్వలేదు. ఇక అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని తెచ్చినందుకు ఆహా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. హరి అండ్ దీపగా చేసిన వాళ్ళు కానీ, కాలేజీలో ప్రిన్సిపల్, లెక్చరర్స్ ఇలా అందరూ. టెక్నికల్గా ఈ మూవీ పర్లేదు, బాగానే ఉంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ. అందువల్ల విజువల్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. మ్యూజిక్ అయితే సినిమాలో పెద్దగా లేదు, బట్ ఉన్నంతలో ఓకే. డైరెక్టర్ పృథ్వీ కోననూర్ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా నరేట్ చేశారు మూవీని. ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకొని కూడా చెప్పాలనుకున్న పాయింట్స్ క్లెవర్గా చెప్పాడు. అయితే స్లో నరేషన్ ఒక్కటే మైనస్ అనిపించింది తప్ప మిగతా అంతా ఓకే. ఫైనల్గా టీనేజర్స్ స్లోగా ఉన్నప్పటికీ డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.